ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్ ఏషియా పసిఫిక్. డెమోగ్రఫిక్స్ కావచ్చు, వైబ్రెంట్ పాపులేషన్ కావచ్చు, వర్కింగ్ స్టైల్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే ప్రాంతంలో మనం చూస్తే చైనా, ఇండియా ఇవన్నీ కూడా మంచి జనాభాతో వర్ధిల్లుతూ ఉంటాయి. అయితే 2015లో యుఎన్ఎస్కాప్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు తెలుసు మొత్తం ఈ ప్రపంచంలో ఈ భాగం ఏషియా పసిఫిక్ భాగంలో జననాలు, మరణాలు, బర్త్స్, డెత్స్ ఇవన్నీ కూడా చాలా కీలకం అన్నమాట. కాబట్టి సివిల్ రిజిస్ట్రేషన్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్ సిఆర్విఎస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. అంటే అప్పట్లో దాదాపు 13.5 crores బర్త్స్ అసలు నోటిఫై అవ్వలేదన్నమాట. అంటే ఈ ప్రాంతంలో 13 కోట్ల జనాభా పిల్లలు పుట్టినట్టు కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ అవ్వాల. అంతేకాదు డెత్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వట్లా. మనం చూస్తే మనిషి జీవితంలో కొన్ని వైటల్ థింగ్స్ ఉంటాయి. బర్త్ కావచ్చు, అంటే పుట్టుక కావచ్చు, మరణం కావచ్చు, దాంతోపాటు మధ్యలో ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వైటల్ థింగ్స్ అనమాట. వీటి మీద సరిగ్గా గవర్నమెంట్కి అవగాహన లేకపోతే, వీటికి సంబంధించి గవర్నమెంట్ సరిగ్గా డేటా లేకపోతే, రిజిస్ట్రేషన్ లేకపోతే ఎటువంటి ప్రోగ్రామ్స్, పాలసీస్ తీసుకురాదు. ఉదాహరణకి ఎంతమంది పుట్టారు, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, ఎంత ఐఎంఆర్ ఉంది, ఎంఎంఆర్ ఉంది, ఇవి తెలియకపోతే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా చేస్తాయి? అదేవిధంగా ఎలా మరణాలు సంభవిస్తున్నాయి, డెత్ రేట్ ఎలా ఉంది, ఏ కారణం వల్ల మరణాలు వస్తున్నాయి, ఇదంతా కూడా